Hi students, welcome to Garisma channel. Polytechnic entrance coaching లో భాగంగా ఈరోజు మనం డే 1 కోసం డే 1 లో భాగంగా రియల్ నెంబర్స్ కాన్సెప్ట్. సో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ వేరు, పాలిటెక్నిక్ కాన్సెప్ట్ వేరు. సో పాలిటెక్నిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ డెప్త్ గా వెళ్ళాలి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. సో మన సిలబస్ లిమిటెడ్, బట్ ఏంటంటే ఆ లిమిటెడ్ ని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ఎక్స్ట్రా నేర్చుకోవాలి పాలిటెక్నిక్. ఎందుకంటే సో అదే సిలబస్ అందరికీ వచ్చి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ వచ్చి 10th క్లాస్ మొత్తం 6,50,000 మంది ఉన్నారు. సో 6,50,000 మందికి ఆ కాన్సెప్ట్ వచ్చి, మరి 6,50,000 మందికి అదే కాన్సెప్ట్ వచ్చి కనుక అవే ప్రాబ్లమ్స్ ఇస్తే అందరూ చేసేస్తారు, అప్పుడు ర్యాంక్ అనేది ఇవ్వడం కష్టం. అందుకని ఏంటంటే పాలిటెక్నిక్లో కొంచెం అడ్వాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ప్రీ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే అడ్వాన్స్ నేర్చుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఈ రెండింటి మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు సార్ ఉంటాయంటే, మనకి మీరు అబ్జర్వ్ చేసేలేదో లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 2 కరెక్టా, లేదంటే ఫస్ట్ రైట్ రెండోది రాంగా, ఇలాంటివి ఇస్తారు. అంటే కాన్సెప్ట్ వస్తున్నా అలాంటివి చేయగలం. అదేవిధంగా ఒక ప్రాబ్లం ఇస్తాడు, దానికి రీజన్ ఇస్తాడు, ఆ రీజన్ దానికి కరెక్టా రాంగో మనకి అడుగుతాం అన్నమాట. సో ఆల్రెడీ మనకి 10th క్లాస్లో కూడా వచ్చాయి మోడల్స్. సో ఇలాంటివన్నీ రావాలంటే మన కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. సో కనుక కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, అందులో భాగంగా ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ ఆల్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ మనం కౌంట్ చేస్తాం కనుక వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్ని ఎంతో డినోట్ చేస్తాం. సో న్యాచురల్ నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ ఎన్ కనుక ఎంతో డినోట్ చేస్తాం. ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఏం లేదు, జీరో లేదు. సో కనుక ఈ న్యాచురల్ నెంబర్స్లో మనం జీరోని ఇంక్లూడ్ చేసి రాసినట్లయితే వాటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది కనుక దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఈ హోల్ నెంబర్స్లో ఏం లేవు, మనకి నెగిటివ్ నెంబర్స్ లేవు. సో కనుక వీటిలో మనం నెగిటివ్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తాం. అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. దీన్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఈ ఇంటీజర్స్లో కూడా ఏం లేవు, రేషనల్ నెంబర్స్ లేవు. అంటే the numbers which are in the form of p by q, where p comma q are integers and q not equal to 0, వీటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? రేషనల్ నెంబర్స్. సో ఏవైతే మనం p by q ఫామ్లో ఉంటాయో, అంటే సో న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుందో, ఇక్కడ p కామా q నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా q 0 అవ్వకూడదు. ఎందుకు 0 అవ్వకూడదు అంటే, జీరోతో మనం డివిజన్ చేయలేం. ఏ నెంబర్ని కూడా జీరోతో డివిజన్ చేయలేం, ఎందుకంటే జీరో టేబుల్ లేదు కనుక. జీరోతో మీరు ఏది మల్టిప్లై చేసినా జీరో వస్తుంది కనుక జీరో టేబుల్ లేదు. సో కనుక మనం జీరోతో డివిజన్ చేయలేం కనుక సో p by q ఫామ్లో ఉండాలి, అక్కడ q 0 అవ్వకూడదు. అలాంటి నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. p అనే నెంబర్ని q అనే నెంబర్తో డివిజన్ చేస్తే ఒక్కసారి అవి మనకి టెర్మినేటింగ్ అయిపోతుంది. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? 1.2, 1.52, 2.12 ఇలాగా ఎక్కడో దగ్గర టెర్మినేటింగ్ అయిపోతుంది. సో అలాంటి వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అలా కాకుండా నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్ అంటే సో 1.3 బార్ వస్తుంది, లేదంటే 0.3 బార్ వస్తుంది, లేదంటే 2.35 బార్ వస్తుంది. ఇవి టెర్మినేటింగ్ అవు, కానీ 3 అనేది ఇక్కడ రిపీటింగ్ అవుతుంది, ఇక్కడ 3 అనేది రిపీటింగ్, ఇక్కడ 3.5 రిపీటింగ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. ఇవి టెర్మినేటింగ్ డెసిమల్స్. టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్న రేషనల్ నెంబర్సే, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్ అన్న రేషనల్ నెంబర్స్. ఎందుకు సార్ అంటే, మనం పీని క్యూతో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూస్ కనుక. అంటే దీన్ని p by q రూపంలో రాయొచ్చు, దీన్ని కూడా p by q రూపంలో రాయొచ్చు. సో మనకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే దీని మీద బిట్స్ ఇస్తామన్నమాట. సో 0.3 కెన్ బి రిటన్ యాజ్ అంటాడు. సో 0.3 బార్ కెన్ బి రిటన్ యాజ్ 3/9. సో 3 1s 3 3s అంటే దీన్ని రాయొచ్చు 1/3 రాయొచ్చు. చూడండి, కావాలంటే 1ని 3తో డివైడ్ చేస్తే పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 3 3s 9, మళ్ళీ 1 వస్తుంది. 3 3s 9, మళ్ళీ 1 వస్తుంది. 3 3s 9. సో అంటే 3 అనేది రిపీటింగ్ అవుతుంది. అంటే 0.3 బార్ని రేషనల్ నెంబర్స్లో రాయమంటాడు. సో 1/3 రాయాలి. సో ఏంటి సార్ ఇది మాకు ఉండదు కదా అంటే పాలింగ్లో ఇస్తాడు. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాడు, అడ్వాన్స్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తాడు. ఓకే, మరి టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్ బాగానే ఉంది.
ఇవి కాకుండా ఇంకొక డెసిమల్స్ ఉంటాయి, దీనికి సెపరేట్ మాట. అది టెర్మినేటింగ్ అవ్వదు, నాన్ టెర్మినేటింగ్ అవ్వదు అన్నమాట. సో చూడండి 3.125792797464 అండ్ సో ఆన్. అసలు ఎక్కడైనా సరే రిపీటింగ్ అనిపిస్తుందా? సో ఇప్పుడు 23535 123 123 123 నెక్స్ట్ 195 195 195 అలాగా రావాలి. అలాగే ఇక్కడ ఎక్కడా లేదు. అలానే టెర్మినేటింగ్ అవుతుందా? లేదు. సో ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఇదేంటి? నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. సో ఈ డెసిమల్స్ ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అండ్ కనుక వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? ఇర్రేషనల్. దీనికి క్యూతో డినోట్ చేస్తాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ పై కూడా అవుతుంది, ఈ కూడా అవుతుంది. అదేవిధంగా ఈ √2 అవుతుంది, √3 అవుతుంది, √5 అవుతుంది. అదేవిధంగా ఈ నెంబర్స్ కూడా 1.2346924 అండ్ సో ఆన్. ఇలాంటివన్నీ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అనొచ్చు. ఈ రేషనల్ నెంబర్స్, ఈ ఇర్రేషనల్ నెంబర్స్ రెండు కలిపితే మనకు వచ్చేది రియల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. అలా తీసుకుంటే వచ్చేది మనకి రియల్ నెంబర్స్ అన్నమాట. సో రేషనల్ నెంబర్స్ వేరు, ఇర్రేషనల్ నెంబర్స్ వేరు. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ అనేవి p/q ఫామ్ లో ఉండాలి, ఇది p/q ఫామ్ లో ఉండదు అనమాట. అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. రెండు డెఫినేషన్స్ ఉంటుంది దీనికి. p/q ఫామ్ లో లేనివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అనొచ్చు. లేదంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో అంటే టెర్మినేటింగ్ అవ్వకూడదు, రికరింగ్ కూడా అవ్వకూడదు. అలాంటి డెసిమల్స్ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో పై అనేది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ అనే ఒక నెంబర్ కూడా ఇర్రేషనల్ అవుతుంది. రూట్ లో మీరు ఏ నెంబర్ తీసుకున్నా లోపల ప్రైమ్ నెంబర్ ఉండి రూట్ పెట్టారంటే అది కూడా ఇర్రేషనల్ నెంబర్ కిందే వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి సో ఇర్రేషనల్ నెంబర్. అయితే ఈ మొత్తం సిస్టమ్, ఈ మొత్తం నెంబర్స్ అన్ని మనం తీసుకుంటే దాన్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? రియల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ n తీసుకుంటే ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. ఇంటీజర్స్ అన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వవు. ఎందుకు? రేషనల్ నెంబర్స్ వేరే, ఇర్రేషనల్ నెంబర్స్ వేరే. కనుక దానికి వేరేగా ఒక సెట్ తీసుకుంటే ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అనుకుంటే, ఈ రెండు కలిపి తీసుకుంటే మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. 6. ఇది మనకి నెంబర్ సిస్టమ్ గురించి. ఇప్పుడు ఈ నెంబర్ సిస్టంలోనే మనం కొన్ని రకాల నెంబర్స్ నేర్చుకోవాలి. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత అప్పుడు మనకి ఫండమెంటల్ థియరం అనేది అర్థమవుతుంది. సో కనుక ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ మీన్ బై ప్రైమ్ నెంబర్? ఇది మీ 10th క్లాస్ కానీ 10th తర్వాత మీరు ఏ ఎగ్జామ్స్ రాయబోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ప్రైమ్ నెంబర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏపీఆర్జీసీ అయినా ఇంకేవైనా రాసినా సరే ప్రైమ్ నెంబర్స్ తెలుసుకోవాలి. ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే, మీరు ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ అనేది 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఆ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ అవ్వాలి, ఇంకేమీ అవ్వకూడదు అనమాట. సో ఎ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. 2 తీసుకున్నాను అనుకోండి, 2కి ఫ్యాక్టర్ 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, ఇంకేవి డివైడ్ చేయదు. అదేవిధంగా 3, అదేవిధంగా 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇలాగ మనకి 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. మన ఏ నెంబర్ అయినా సరే యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా అవి మనకి ఈవెన్ నెంబర్స్ అంటారు. అలా కాకపోతే వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. లేదంటే సింపుల్గా ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది, రిమైండర్ 1 వస్తే అది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇంకపోతే కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. 4, 6, 8, 9, 10, 12 అండ్ సో ఆన్.
అంటే ఏంటి, ప్రతి నెంబర్కి 3 ఫ్యాక్టర్స్ అట్లీస్ట్ ఉంటాయి. ఏ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. చూడండి 4 ఉంది, 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది. 6 ఉంది, 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 6 డివైడ్ చేస్తుంది. అంటే 6కి 4 ఉన్నాయి, అంటే అట్లీస్ట్ 3 ఉంటే చాలు. అట్లీస్ట్ 3 అంటే అర్థం ఏంటి, 3 ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ కో ప్రైమ్స్. ఇక్కడ ప్రైమ్స్ ఉన్నాయంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వండి. కో ప్రైమ్స్ అంటే ఏదైనా 2 నెంబర్స్కి 1 మాత్రమే ఫ్యాక్టర్ అవ్వాలి, ఇంకేమీ అవ్వకూడదు. సో ఇఫ్ 2 numbers are having only common factor 1 other than other numbers, then the 2 numbers are called co-primes. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,6 తీసుకున్నాను. సో 5, 6 1తోనే డివైడ్ అవుతాయి, ఇంకేవి కూడా డివైడ్ అవ్వవు, కనుక 5,6 ఏంటి కో-ప్రైమ్స్ అవుతాయి. 8,9 చూడండి, 8,9. సో ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు, అయినా సరే ఈ రెండు కూడా 1తోనే డివైడ్ అవుతుంది, ఇంకే నెంబర్తో డివైడ్ అవుతుంది. అంటే కో ప్రైమ్స్ అంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని రూల్ లేదన్నమాట. సో కనుక 8 అనేది ఈవెన్ నెంబరు, 9 అనేది ఆడ్ నెంబర్. ఈ రెండు కూడా 1తోనే డివైడ్ అవుతాయి, ఇంకే నెంబర్తో కూడా డివైడ్ అవుతాయి. అంటే ఈ రెండు మనకి కో ప్రైమ్స్ అవుతాయి. ఈ రెండు ఏమవుతాయి, కో ప్రైమ్స్. దీనికి ఇంకో పేరు రిలేటివ్లీ ప్రైమ్స్. రిలేటివ్లీ ప్రైమ్స్, రిలేటివ్లీ ప్రైమ్స్, కో ప్రైమ్స్ లేదా రిలేటివ్లీ ప్రైమ్స్ అంటారు. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ మీరు ఈ ప్రైమ్ నెంబర్స్ ఏవైనా 2 తీసుకున్నారు అనుకోండి, ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ 2 రావాలి, అప్పుడు వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3,5 తీసుకున్నాను, 5లో 3 తీస్తే అంత 2, అంటే ఆ 3,5 అనేది ట్విన్ ప్రైమ్స్. 5,7 ఇవి కూడా ట్విన్ ప్రైమ్సే. 11,13 ఇవి కూడా ట్విన్ ప్రైమ్సే. 17,19 ఇది కూడా ట్విన్ ప్రైమ్సే. 19,23 ఇది కూడా ట్విన్ ప్రైమ్సే. 29,31 ఇది కూడా ట్విన్ ప్రైమ్సే. 41,43 ఇది కూడా ట్విన్ ప్రైమ్సే. ఇంకా 71,73 ఇది కూడా ట్విన్ ప్రైమ్సే. సో 1 2 3 4 5 6 7 8. సో ట్విన్ ప్రైమ్స్ అనేవి 8 పేర్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి, 8 పేర్స్ ఉంటాయి. 100 లోపు 8 పేర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి టోటల్ నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ థియరమ్. ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. ఎనీ కాంపోజిట్ నెంబర్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో ఇన్ వన్ అండ్ ఓన్లీ వన్ వే, అంటే యూనిక్ వే. మీరు ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను అనుకోండి, 2 into 5 అంటే 5 into 2 అన్న 2 into 5 అన్న 10 వస్తుంది, అంటే వితౌట్ ఆర్డర్. సో వితౌట్ కన్సిడరింగ్ ది ఆర్డర్, సో ద ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు. అంటే ఏ కాంపోజిట్ నెంబర్స్ అయినా, ఈ కాంపోజిట్ నెంబర్స్ ఏవైనా సరే ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాయొచ్చు. అప్పుడు దాన్ని మనం అంటాం, సో ఫండమెంటల్ థియరమ్ సాటిస్ఫైన్ అంటాం. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఇన్ వన్ అండ్ ఓన్లీ వన్ వే. ఓకే, నాకు ఇష్టమైన నెంబర్ 210. సో దీన్ని ఏం రాయొచ్చు, 2 టేబుల్లో రాస్తే 2 1s 2 0s 2 105s రాయొచ్చు. 105 మళ్ళీ ఏం రాయొచ్చు, 3 టేబుల్తో రాయొచ్చు. సో 3 3s 315, 3 3s 3 5s. మళ్ళీ దాన్ని ఏం రాయొచ్చు, 5 7s రాయొచ్చు. చూడండి, 2 3s 6, 6 5s 30, 37s 210. అంటే ఈ 210ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ రాశాను ఇన్ వన్ అండ్ ఓన్లీ వన్ వే. అంటే నేను దీన్ని 3 into 5 into 7 into 2 రాయొచ్చు, 7 into 2 into 3 into 5 రాయొచ్చు, 5 into 2 into 7 into 3 రాయొచ్చు. ఎలా రాసినా సరే ఒకటే, వితౌట్ కన్సిడరింగ్ ఆర్డర్. సో దట్ ఈస్ ఓన్లీ ఇన్ యూనిక్ వే, ఇన్ వన్ వే, వన్ అండ్ ఓన్లీ వన్ వే. దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ అంటాం, ఫండమెంటల్ థియరమ్ అంటాం. ఇంకా ఎల్సిఎం ఎస్సిఎఫ్ గురించి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎస్సిఎఫ్ గురించి నేర్చుకుందాం. ఎస్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎస్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే, మీరు 2 or 3 నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4, 6 తీసుకున్నాను.
4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 6. ఇప్పుడు ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 4,6కి కామన్ ఫ్యాక్టర్స్ 1 కామన్ ఫ్యాక్టర్, అదేవిధంగా 2 కూడా కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ 4,6ని 1 డివైడ్ చేస్తుంది, 2 కూడా డివైడ్ చేస్తుంది. కానీ ఈ 1,2లో ఏది హైయెస్ట్ మనకి 2 హైయెస్ట్ కనుక దిస్ ఈజ్ ద HCF ఆఫ్ 4,6. సో ఇది మనకి చిన్నప్పుడు నేర్చుకున్న మెథడ్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన మెథడ్ ఏంటంటే 4ని ఏం రాయొచ్చు మనం 2 into 2 రాయొచ్చు, దాన్నే 2 square రాయొచ్చు. 6ని ఏం రాయొచ్చు 2 into 3 రాయొచ్చు, దాన్ని 2 power 1 into 3 power 1. సో అంటే ఇప్పుడు మనం HCF ఫైండ్ చేయాలంటే ఏం చేయొచ్చు, సో కామన్గా ఉన్నది 2 అంటే ఆన్సర్ 2 అన్నమాట. సో HCF అంటే ఏంటి, కామన్గా ఉన్నది రెండిట్లో 2 కనుక HCF 2. ఇలాగా మనకి పవర్స్లో ఉన్నప్పుడు HCF ఏ విధంగా ఫైండ్ చేయాలి, దీన్ని 3 power 0 రాయొచ్చు, దీన్ని 3 power 0 రాయొచ్చు. సో ఈ 2 square 2 power 1లో ఏది లీస్ట్ ఉంది, సో ఏది లీస్ట్ ఉంది 2 power 1 ఉంది, 2 power 1. ఈ 3 power 0 3 power 1లో ఏది లీస్ట్గా ఉంది 3 power 0 ఉంది, 3 power 0. సో 2 power 1 అంటే 2, 3 power 0 అంటే 1, 2 1s are 2. అంటే ఇక్కడ మనం ఒక డెఫినేషన్ మన 10th క్లాస్లో నేర్చుకున్నాం ఏంటి, HCF ఆఫ్ 2 or more numbers ఈజ్ ద product of the least power of the prime numbers in the given product. The least the powers of the prime numbers in the product. సో అంటే ఈ ప్రోడక్ట్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్లోని లీస్ట్ కామన్ ఏదైతే ఉందో లీస్ట్ కామన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం HCFగా తీసుకోవాలన్నమాట, ఇకపోతే LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఏవైనా 2 లేదా 3 నెంబర్స్ మనం తీసుకుంటే వాటి యొక్క మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ రాసిన తర్వాత వాటిలో కామన్ మల్టిపుల్స్ రాయాలి. కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని LCM అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెంబర్సే తీసుకుందాం 4,6. 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40, 4 11s are 44, 4 12s are 48, 4 13s are 52 అండ్ సో ఆన్. చాలా ఉంటాయి, అన్లిమిటెడ్ ఉంటాయి. మరి 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60 అండ్ సో ఆన్. ఇవి కూడా అన్లిమిటెడ్ ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని అలా రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ రాద్దాం. కామన్ మల్టిపుల్స్ ఈ రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి 12 కనిపిస్తుంది నాకు. సో 12, నెక్స్ట్ 24 కనిపిస్తుంది, 24 తర్వాత 48 కనిపిస్తుంది నాకు, 48 ఇంకా ఉంటాయి కదా, ఇంకా మనం రాస్తే ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి కామన్ మల్టిపుల్స్. కానీ అందులో లీస్ట్ ఏంటి 12. సో కనుక LCM ఏమవుతుంది 12 అవుతుంది. సో అంటే 4కి 6కి LCM ఎంత 12 అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఈ మెథడ్లో చేసినట్లయితే 4ని ఏం రాయొచ్చు మనం 2 into 2 రాయొచ్చు, 6ని ఏం రాయొచ్చు మనం 2 into 3 రాయొచ్చు. సో LCM మనం కట్టేటప్పుడు ఫస్ట్ కామన్గా ఉన్నవి రాయాలి. కామన్గా ఏముంది 2 ఉంది, ఆ తర్వాత కామన్గా లేనివన్నీ రాసేయాలి. కామన్గా లేనివి ఉన్నాయి ఇంకా 2 ఉంది 3 ఉంది. సో 2 2s are 4, 4 3s are 12. చూసారా 12 వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా చేద్దాం. 4ని ఏం రాయొచ్చు 2 square రాయొచ్చు, 6ని ఏం రాయొచ్చు 2 power 1 into 3 power 1 రాయొచ్చు. ఇప్పుడు ఈ LCM చేసినప్పుడు ఏంటంటే దీన్ని 3 power 0 రాసుకోవచ్చు, ఏమి లేదు కనుక. LCM of 2 or more numbers is the
product of the highest power of the prime numbers in the product. Highest power of the prime numbers, highest powers of the prime numbers. కామన్ గా ఉన్న హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2 powers 2 square 2 power 1 ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి 2 square. 3 power 0 3 power 1 ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి 3 power 1. సో 2 square అంతా 4, 3 power 1 అంతా 3, 4 3 అంతా 12. ఇది మాట. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా ఈజీగా వస్తుంది. ఇది HCF అండ్ LCM. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. మనం 10th క్లాస్లో ఒకే ఒక ఫార్ములా నేర్చుకుంటాం, కానీ ఇక్కడ పాలింగ్లో 2-3 ఫార్ములాస్ నేర్చుకోవాల్సి వస్తుంది కనుక బాగా చూడండి. నెక్స్ట్ రిలేషన్ చూద్దాం. ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిట్వీన్ LCM అండ్ HCF నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం LCM ఆఫ్ 4,6 ఎంత వచ్చింది 12 వచ్చింది. అదేవిధంగా HCF ఆఫ్ 4,6 ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 4ని E అనుకుంటే, ఈ 6ని B అనుకుంటే, ఇది LCM అనుకుంటే, ఇది HCF అనుకుంటే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 4 into 6 అంటే 2 నెంబర్స్ మాట ఈజ్ ఈక్వల్ టు 12 into 2 చేసామనుకోండి. 4 6 ఎంత 24, 12 2 ఎంత 24. అంటే నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు A into Bకి రాయొచ్చు కదా దీన్ని. A into B ఈజ్ ఈక్వల్ టు 12 అంటే ఏంటి LCM, 2 అంటే ఏంటి HCF. అంటే ఇదేంటి నెంబర్స్ కనుక product of 2 numbers is equal to LCM into HCF. Product of 2 numbers is equal to LCM into HCF. మనకి పాలిటెక్నిక్ లో ఈ 4 అన్నోన్ క్వాంటిటీస్, ఈ 4 అన్నోన్ క్వాంటిటీస్ లో 3 అన్నోన్ క్వాంటిటీస్ ఇస్తాడు. మనకి ఏంటంటే ఒక క్వాంటిటీ ఇంకొక అన్నోన్ క్వాంటిటీ ఫైన్ చేయాలి. అంటే ఈ 4 3 వేరియబుల్స్ 3 ఇస్తాడు, ఒకటి ఫైన్ చేయాలి. సో ఈ 3 ఇచ్చి ఇది ఫైన్ చేయమన్నా చేయగలము, ఈ 3 ఇచ్చి ఇది ఫైన్ చేయమన్నా చేయగలము. సో ఇది మనకి 10th క్లాస్లో. మరి ఇప్పుడు పాలిటెక్నిక్ మనం రాసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవాలన్నాను కదా. ఇప్పుడు మనకి A into B into C product of 3 numbers is equal to LCM of 3 numbers into HCF of 3 numbers. అవుతుందా? అవుతుంది. ఎప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏం సాటిస్ఫై చేయాలి? LCM ఆఫ్ 3 నెంబర్స్ని ఏం చేయాలంటే, LCM ఆఫ్ 3 నెంబర్స్ ఏమవుతుందంటే, ఆ 3 నెంబర్స్ ప్రోడక్ట్ని HCF ఆఫ్ 3 నెంబర్స్తో మల్టిప్లై చేసిన తర్వాత, సో HCF ఆఫ్ 2 నెంబర్స్తో మనం చేయాలన్నమాట. అంటే E, B HCF మల్టిప్లై చేయాలి ఇంటూ B, C యొక్క HCF మల్టిప్లై చేయాలి. అదేవిధంగా C, A ఆ నెంబర్స్ యొక్క మల్టిప్లై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దీంతో పాటు అండ్ HCF ఆఫ్, సో ఆ 3 నెంబర్స్ యొక్క HCF అనేది ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. అంటే ఆ 3 నెంబర్స్ని ప్రోడక్ట్ చేసిన తర్వాత దాన్ని LCMతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత కిందను కూడా LCM ఆఫ్ A, B ఇంటూ LCM ఆఫ్ B, C ఇంటూ LCM ఆఫ్ C, A. సో ఈ 2 నెంబర్స్ని మనకి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఆ 3 నెంబర్స్ LCMని ఆ 3 నెంబర్స్ HCFతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఇది. అంటే ఈ 2 సాటిస్ఫై అయితే దీన్ని చేయాలి. కానీ ఇక్కడ ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవసరం లేదు, సింపుల్ మాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది వాటి యొక్క LCMని HCFని మల్టిప్లై చేస్తే ఇది ఈక్వల్ అవుతుంది. కానీ 3 నెంబర్స్కి వచ్చేసరికి సో ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఈక్వల్ టు LCM అండ్ HCF ఎప్పుడు అవుతుందంటే, LCM అనేది ఆ 3 నెంబర్స్ ప్రోడక్ట్ని HCFతో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. దేంతో డివిజన్ చేయాలి? 2 నెంబర్స్ HCF మల్టిప్లై చేసి దాంతో డివిజన్ చేస్తే అప్పుడు మనకి LCM వస్తుంది. అదేవిధంగా HCF అనేది 3 నెంబర్స్ని మల్టిప్లై చేసి HCFతో మల్టిప్లై చేసి 2 నెంబర్తో LCMతో మల్టిప్లై చేసి 2 నెంబర్తో LCM మల్టిప్లై చేస్తే డివిజన్ చేస్తే అప్పుడు ఇక్కడ HCF వస్తుంది. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది అన్నమాట. ఇది ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ఇక షార్ట్ కట్స్ చూడండి. ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్ ఏంటంటే, మీరు ఏవైనా 2 నెంబర్స్, ఫస్ట్ మనం HCF గురించి మాట్లాడదాం. HCF షార్ట్ కట్, ఏవైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి, వాటి యొక్క HCF ఎప్పుడుకో 1.
ఎంత ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 3,5 లేదంటే 2025, 2026 ఇస్తాడు ఆడిష్టం. సో 2024, 2025 ఫైండ్ ద SCF దీస్ టూ నెంబర్స్ అంట. ఆన్సర్ ఏంటి 1. అంటే ఏంటి తెలియాలి మీకు, చిన్న షార్ట్ కట్ తెలియాలి. ఏంటి ఆ షార్ట్ కట్ ఇక్కడ, ద SCF ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 1. అంటే అంత పెద్ద పెద్ద నెంబర్స్ అవసరం. కాన్సెప్ట్ ఏంటంటే పక్క నెంబర్స్ యొక్క SCF ఎంత 1. 3, 4 లేదంటే 2, 3 తీసుకున్నారనుకోండి, 2కి 3కి ఏ నెంబర్ డివిజన్ చేస్తుంది, 1 డివైడ్ చేస్తుంది. ఎందుకు, ఆ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్. 1, 2 ఆ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్. 5, 6 ఆ రెండు కాన్సిక్యూటివ్. మరి చిన్న చిన్న నెంబర్స్ సాటిస్ఫై చేసినప్పుడు పెద్ద పెద్ద నెంబర్స్ కూడా సాటిస్ఫై. అంతేగాని 2025 వేసుకుని ఇక్కడ బ్రాకెట్ పెట్టుకుని మళ్ళీ 2001 ఆ సంబంధం చేయవలసిన, అలా చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ద SCF ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 2. ఏ రెండు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా దాని SCF ఎంత 2. అంటే హైయెస్ట్ దాన్ని 2 మాత్రమే డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8, 10 ఈ రెండు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఈ రెండింటిని 2 మాత్రమే డివైడ్ చేస్తుంది, ఇంకేమీ డివైడ్ చేయదు. కానీ ఇదే తీసుకుందాం 2024, 2026. సో ఈ రెండింటిని మనకు డివైడ్ చేసేది 2, ఎందుకంటే ఈ రెండు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో ఏ రెండు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినా సరే దాని యొక్క SCF ఎంత అవుతుంది, 2a అవుతుంది. ఎంత అవుతుంది, 2 అవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద SCF ఆఫ్ ఎనీ టూ కోప్రైమ్స్ ఈజ్ 1. మీరు ఏ కోప్రైమ్స్ తీసుకున్నా సరే దాని SCF అంతా 1. ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ అన్నమాట. కోప్రైమ్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఆ 2 నెంబర్స్ని 1 మాత్రమే డివైడ్ చేయాలి, ఇంకే నెంబరు డివైడ్ చేయకూడదు. అలాంటి నెంబర్స్ని 1 డివైడ్ చేస్తుందంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 1 కదా. సో అంటే ఏంటి, అవి కోప్రైమ్స్ కదా, అది మాట. సో ఇది SCF మాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ కోప్రైమ్స్ ఇప్పుడు ఈ LCM చూద్దాం. LCM ఆఫ్ ఎనీ టూ కోప్రైమ్స్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఏవైనా రెండు LCM అంటే రెండు కోప్రైమ్స్ LCM కావాలంటే ఆ రెండింటిని ప్రోడక్ట్ చేయడం. సింపుల్, చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్. సో అంటే ఏవైనా 2 మనకి కోప్రైమ్స్ తీసుకుంటే వాటి LCM ఏమొస్తుంది, ఆ రెండు ప్రోడక్ట్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు LCM గురించి వచ్చినప్పుడు, LCM ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ if one is factor of the other. Then the biggest number is the LCM. ఫర్ ఎగ్జాంపుల్ A, B అనే నెంబర్స్ తీసుకున్నాను. A అనేది B కి ఫ్యాక్టర్ అయితే ఇదే బిగ్ నెంబర్ కదా. సో ఈ రెండింటికి LCM B అవుతుంది అన్నమాట. సో అర్థం కాలేదు సార్, చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 8 తీసుకున్నాను. 2 అనేది 8 యొక్క ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఈ రెండింటికి LCM ఏంటి, ఇది 2 అనేది 8కి ఫ్యాక్టర్ కనుక, సో ఈ 2, 8కి LCM ఏమవుతుంది, 8 అవుతుంది. LCM ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో ఎందుకంటే అది ఫ్యాక్టర్ కనుక. సో ఏదైనా ఒక నెంబర్ ఇంకో నెంబర్కి ఫ్యాక్టర్ అయిందంటే ఖచ్చితంగా పెద్ద నెంబర్ అనేది ఆ రెండు నెంబర్ యొక్క LCM అవుతుంది. ఇంకా LCMలో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, అవి నేను టాప్ 20 మోడల్స్లో చెప్తాను. ఇకపోతే లాస్ట్ షార్ట్ కట్, LCM ఆఫ్ ఫ్రాక్షన్స్కి LCM కట్టాలి. 2/3, 5/6, 9/7 వీటికి ఫ్రాక్షన్స్కి LCM ఎలా కట్టాలి జనరల్గా. సో అప్పుడు ఏంటంటే షార్ట్ కట్ వాడాలి. ఏంటి వాడాలి, LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై SCF ఆఫ్ డినామినేటర్స్. ఇది షార్ట్ కట్ అన్నమాట. ఇదేంటి షార్ట్ కట్. మరి SCF ఎలా కట్టాలి సార్, సేమ్ SCF ఆఫ్ ఫ్రాక్షన్స్ is equal to SCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. అంటే ఏం లేదు, వాడు ఫ్రాక్షన్స్కి LCM కానీ SCF కానీ కట్టమంటే వాడు ఏదైతే కట్టమంటుండో వాడి యొక్క న్యూమరేటర్స్కి సేమ్ కట్టేసి డినామినేటర్ ఆపోజిట్ కడితే సరిపోతుంది అంతే. ఇంక ఫార్ములా గుర్తుపెట్టుకో అవసరం లేదు. సో LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలి, LCM న్యూమరేటర్స్ బై SCF ఆఫ్ డినామినేటర్స్. సో SCF ఆఫ్ ది ఫ్రాక్షన్స్ కావాలి, SCF ఆఫ్ ది న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ ది డినామినేటర్స్. సో ఈ విధంగా
షార్ట్ కట్స్ని మనం చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఇంకా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్లోని జరుగుతున్న మొదటి పాలీసెట్ ఎగ్జామ్. సో ఇప్పటివరకు ఏంటంటే నార్మల్ స్టేట్ సిలబస్ మనకి పాలిటెక్నిక్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు సిబిఎస్ఈ ప్యాటర్న్లోని మనకి జరగబోతున్న ఫస్ట్ పాలిటెక్నిక్ కనుక సో రేపు మీకు టాప్ 20 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తాను. కానీ ఈ కాన్సెప్ట్ ఆధారంగా చాలా బిట్స్ మనం చేయాల్సి ఉంటుంది. అందుకేంటంటే మీకు సో దీని గురించి గ్రాండ్ టెస్ట్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. టాప్ 10 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఈ కాన్సెప్ట్స్ ఆధారంగా ఈ రోజు ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్ ఆధారంగా టాప్ 10 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ నేను తయారు చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా గ్రూప్లో ఇస్తాను. ఎగ్జామ్ రాయండి. సో నేను ఎగ్జాక్ట్గా 8 o'clock మీకు వీడియో గ్రాండ్ టెస్ట్ రిలీజ్ చేస్తాను. 8 o'clock మీరు ఎగ్జామ్ రాసినట్లయితే సో రేపు ర్యాంక్స్ ఇస్తాను. 20 out of 20 ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ ఉంటాయి. 19 వచ్చినా, 18 వచ్చినా, 17 వచ్చినా, ఇంకా ఎంత తక్కువ వచ్చినా సరే 20 కన్నా తక్కువ వస్తే వాళ్ళకి ర్యాంక్ ఉండవన్నమాట. సో కనుక మీకు 20 out of 20 వస్తే ఖచ్చితంగా ర్యాంక్ అనేది ఇస్తాను. ర్యాంక్ కూడా గ్రూప్లో పెడతాను. సో బిట్స్ మటుకు గ్రాండ్ టెస్ట్ రాయండి. అదేవిధంగా సో ఎవరికైతే జూమ్ క్లాసెస్ కావాలనుకున్నారా, April 5వ తేదీన మనం అనుకున్నాం కదా. సో కనుక సో జూమ్ క్లాస్ కావాలంటే కింద నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చిన 100 మందికి మాత్రమే అవకాశం, తర్వాత అవకాశం ఉండదు. ఎందుకంటే జూమ్ క్లాసెస్ అనేవి ఓన్లీ 100 మందికి మాత్రమే. సో ఓకేనా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.